డబ్బులు సమర్పించుకున్నాడు కాబట్టి ఎవరు అడ్డుపడలేదు అన్నాడు. అతను కాంగ్రెస్ కదా, అతను చేసినప్పుడు వ్యాపారం కాంగ్రెస్ కదా, అతను బేసిక్గా ఆ రోజున రాజశేఖర రెడ్డి సన్నిహితుడు కదా అతను, ఆ రోజున చెప్పాలంటే కనుక నడిచిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటేంటంటే నువ్వు చంద్రబాబు మీద ఎన్ని కేసులు పెట్టావో అన్ని కేసులు నీ మీద పెడతాం, ఇంకో 4 కేసులు ఎక్కువే పెడతాం. ఇక్కడ ఏంటంటే ప్రతీకారం కాన్సెప్ట్, జగను తన మీద సోనియా గాంధీ కేసులు పెట్టించిందని ఫీల్ అవ్వడం. సోనియా గాంధీ ప్రయత్నించింది కానీ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీతో కుమ్మక్కయ్యి తన మీద కేసులు పెట్టించి అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టించింది అన్నది అతని కోపం. ఎందుకని ఆ రోజు లీగల్ వ్యవహారం అంతా నడిపించింది చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కి వ్యతిరేకం అయ్యి ఉండా కాంగ్రెస్తో కలిసి జాగ్రత్తగా చేసి జగన్ని జైల్లో పెట్టించింది రాజశేఖర రెడ్డి చనిపోగానే చంద్రబాబు నాయుడే. అది ఆయన పేరేంటి ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టి అన్నటువంటిది అతని పగ. 16 నెలలు తను ఇబ్బంది పెట్టారు. ఆ పగ తీర్చుకోవడం కోసమనినే అతను చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టింది. చంద్రబాబు నాయుడు తినలేదే, జగన్ తినలేదా? జగను తినే ఉంటాడు. చంద్రబాబు నాయుడు తినలేదా? చంద్రబాబు తినే ఉంటాడు. లేదు వాళ్ళ కార్యకర్తల మనస్తత్వంతో చూస్తే చంద్రబాబు నాయుడు శుద్ధపూస నిప్పురవ్వ, జగన్మోహన్ రెడ్డి శుద్ధపూస నిప్పురవ్వ. మనస్సాక్షిగా చేసుకుంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటనేటు. కాకపోతే